మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగం చూస్తే అబద్ధాలు ఆలవోకగా ఎలా మాట్లాడొచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. బయట బూతులు అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలోనైనా నిజాలు మాట్లాడతారనుకున్నాం. కానీ శాసనసభను అబద్ధాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పితే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో నిన్న చూశారు. జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు. జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు. వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు. ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. నిన్నేదో జీఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు. నిజంగా అబద్ధాలకు జీఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జీఎస్టీ కింద పోతుంది. ఈ మధ్య ఏదో రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్లో అంటుండు. అందాల పోటీలే కాదు, తిట్ల పోటీ కూడా పెట్టు, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నీకంటే మించి తిట్లు తిట్టడంలో, అబద్ధాలు మాట్లాడడంలో, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడంలో, బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతి పిత కేసీఆర్. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. జిఎస్డిపి పెరుగుదలలో, పర్ క్యాపిటా పెరుగుదలలో, ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధి పెరుగుదలలో, విద్యుత్ వినియోగములో, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో, సాగు విస్తీర్ణం పెంచడములో, పంటల ఉత్పత్తి పెంచడములో, మిషన్ కాకతీయ ద్వారా, రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా, ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? చావును కోరుకుంటావా? తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు, ప్రతిష్ట, గౌరవం మంటగలిసిపోతా ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్.
నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంటగలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో, శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్నులే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీని అన్నాడా, కేసీఆర్ గారిని అన్నాడా, నిన్నేమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు, మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా. పెట్టు బాబు. నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష. ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉంది, తర్వాత ప్రతిపక్షం స్టేచర్లు అయిపోయింది, ఆ తర్వాత 2-0 వచ్చి 8 డిపాజిట్లు వరకు మార్చిలో పోయినానే అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నాయన స్ట్రెచర్ మీద పోండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. ఇంత స్పష్టంగా మీరు చూసిండ్రు. స్ట్రేచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు, అక్కడి నుంచి మార్చురికి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు, మళ్ళీ మాట మార్చి నేను కేసీఆర్ని అనలేదు, బీఆర్ఎస్ పార్టీని అన్నా. ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా? 24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా? నీకు సిగ్గుంటే, నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు. నేను తప్పుగా నోరు జారిన కేసీఆర్ గారిని మార్చురిగిపోవాలని ఆయన చావును కోరుకున్నా అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు. ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు, ప్రజలు క్షమిస్తారు నిన్ను. ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 4 కోట్ల ప్రజల కలలను నిజం చేసిన స్వప్నికుడు. నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడుతావు. నేనేమంటాడు, మళ్ళా మాట మార్చేసిండు. మాట మార్చి నేను అట్లా అన్నానా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. అసలు నువ్వు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి? చెప్తే ఇదంటే చూడు, రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ. నువ్వు మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు. ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నాడు అని మాట్లాడిండు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే, 31 తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో, ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.